ముష్టెత్తుకుని బతికే. ఇంకెప్పుడు నా కోసం రాకండి. ఎంత 5 స్టార్ హోటల్లో తిన్నా గానీ తోపుడు బండిలో టిఫిన్ టేస్టే వేరు. తిన్. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. లేదు, ఇదే నా ఊరు. ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళమంటావు? అనుకున్న మంచి చేయకుండా వదిలిపెట్టను. ఎలా శివాజీ? ఈ ₹1 చెప్తుంది. బొమ్మ పడితే సింహపు దారి, బొరుసు పడితే పూలదారి. నా దారి దైవ నిర్ణయమో యాదృచ్ఛికమో ఇది నిర్ణయిస్తుంది. ఇక నే నడవబోయే దారి సింహపు దారి. ఎవరు సార్? రేపొద్దున మీ ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేశారు. ఏంటి పెళ్ళా? మా డిపార్ట్మెంట్ భాషలో రైట్ సార్. వెంటనే మీ అకౌంట్ 2 డాక్యుమెంట్స్ అన్నిటిని సేఫ్టీ చేసుకోండి. ఏంటి వాగుతున్నావు? సార్, విషయం కన్ఫర్మ్, టాప్ సీక్రెట్. ఎంపీ ఢిల్లీ అని ఎవరిని ట్రై చేయకండి. మీ 112 ఫోన్లని ట్యాప్ చేస్తున్నారు. యాదగిరి, రేయ్ అయ్యా, తోటలో ఎరువులు అయిపోయాట, అర్జెంటుగా కావాలన్నారు. తీసుకెళ్ళి ఇచ్చేసి రాపో. ఏంది రోడ్డు కట్టగా నుంచి బండి ఆపారు? కార్ ఎడిపోతుందండి. విజయవాడ సైడ్ మేము దారిలో దిగుతాం. తెలియని వాళ్ళు ఎట్టెక్కించుకునేదే. మేము మీ ఓనర్ ఫ్రెండ్స్ అండి. బండి లోపలికి వెళ్ళొద్ది, ఈడే దిగండి. వెంకటస్వామి లేరా? ఏంద్రా అయ్యగారు ఎరువులు ముట్టలు అంపారు, లోన్ ఎడదాం రా. అట్టాగే. ఇప్పుడు తొందరగా రండి రా, బయట వాళ్ళు ఎవరో చొరపడ్డారు, తొందరగా రండి. ఎవరు? ఏంటాది? ఇంకా పెళ్లి బృందం రాలేదని చూస్తున్నావా? పెళ్లి నిన్న రాత్రే జరిగిపోయింది, ఇప్పుడు రిసెప్షన్. అర్థం కాలా? తోట బంగళా, కేవలం 2. నీ మొత్తం డాక్యుమెంట్స్ అంబేల్. ఎవరు నువ్వు? మహారాష్ట్ర హీరోరా. శివాజీ పేరు వినగానే వణుకు పుట్టుకొచ్చింది కదూ. ఏం చేయాలని ఫోన్ చేశావు? ఎరువు వ్యాపారం. నువ్విచ్చిన ₹1తోనే మొదలెట్టాను. నీతో కొంచెం బిజినెస్ మాట్లాడాలి. నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ ఎదురుగా ఉన్న టీ కొట్టు దగ్గర వెయిట్ చేస్తున్నాను. నువ్వు రిలాక్స్ గానే రా, కానీ నేను 10 నిమిషాల్లో ఈ ఎరువుల మూటలతో లోపలికి వెళ్ళిపోతాను.